ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే రాజు అనే యువకుడు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తూ ఆర్ఎంపీ డాక్టర్పై మృతుని బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు జ్వరం రావడంతో సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ రాజుకు 2 రోజులుగా చికిత్స అందించాడు. జ్వరం తగ్గకపోగా 3వ రోజు మరింత ఎక్కువ కావడంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆర్ఎంపీ డాక్టర్పై మృతుని బంధువులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు దాడిని అడ్డుకుని ఆర్ఎంపీ డాక్టర్ను అరెస్టు చేసి సిద్దిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంటే మీకు దగ్గర పైసలు బాగున్నాయా మీరు తీసుకోనికి, నేను అన్ని కవర్ చేస్తా అని అన్నాడు. నా బిడ్డను కూడా మరి జ్వరం వస్తుంది, నా బిడ్డ కానీ కూడా నేను అన్నా, నా కొడుకు మా అక్క కొడుకుని నా బిడ్డని అదే దవాఖానలో చూపెట్టినాక ఆయనతో పొద్దుగాల గ్లూకోజ్ పెట్టిండు, సూదిచ్చిండు, తీసుకొచ్చుకున్నాక కొంచెంసేపటికి మంచిగానే ఉన్నాడు. ఇక మళ్ళీ సాయంత్రం కాగానే జ్వరం బాగా వచ్చింది. జ్వరం బాగా వస్తే మరి అన్న ఇట్లా జ్వరం బాగా వస్తుంది, నీ వల్ల కాదంటే మేము హాస్పిటల్ తీసుకుపోతాం అని నేను బండిలో అదేంటి నాండ్రపేట నుంచి మా అక్క కొడుకు బండికి ఫోన్ చేసిన, వాడు వచ్చిండు. ఓడేసి డబ్బు వేపిస్తే తాగిండు. తాగినాక ఆయనతో ఈ డాక్టర్ ఫోన్ చేస్తే వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఏం కదమ్మా మీరు ఎందుకు భయపడుతున్నారు, గిద్దంగానా భయపడకూరి కవర్ చేసిన బాధ్యత నాది.